మీరు ఎన్నన్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి, మై 100% సపోర్ట్ ఈస్ ఫర్ మై చిల్డ్రన్, ఫర్ మై స్టూడెంట్స్. ఒక్కొక్క స్టూడెంట్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఐ ఫీల్ రియలీ సర్ప్రైజ్ టు సీ దేర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ద మెచ్యూరిటీ దట్ దే హ్యావ్. చిలిపి పనులు చేస్తూ ఉంటారు. దే ఆర్ నాటీ. నేను నాటీగా ఉండగలనా? ఉండలేను కదా అట్ దిస్ ఏజ్. ద ఓన్లీ థింగ్ దట్ వీ ఫైండ్ వెరీ పాజిటివ్ అండ్ ద స్టూడెంట్స్ ఈజ్ దేర్ మిస్చీఫ్. ఆ మిస్చీఫ్ని పాపం వాళ్ళు కంట్రోల్ చేసుకొని కలిగితే ఆ మీటర్ ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతుల్లో, అవునా? టీచర్స్ చేతుల్లో ఉంటుంది. యూ డోంట్ యూజ్ ద మీటర్ ప్రాపర్లీ ఇన్ కంట్రోలింగ్ ద చైల్డ్స్ మిస్చీఫ్ అండ్ యూ కంప్లీట్లీ బ్లేమ్ ద చైల్డ్. ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు ధర్మం అది? చెప్పండి. క్లాస్ రూమ్లో ఉన్నది మీరు, పోడియం పైన ఉన్నది మీరు. మీ కింద 40 మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళందరి కంట్రోల్ మీ చేతిలోనే కదా ఉండేది. మీరు పోడియం మీద నుంచుని మీ మానాన్ని మీరు పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మీరు చెప్పేవన్నీ వాళ్ళు వినేయాలి. కానీ వాళ్ళలో మనసుల్లో ఉన్న చిన్న చిన్న భావాలు, చిన్న చిన్న యాంగ్జైటీస్, అవి మీరు ఎందుకు వినరు? మనం వినాలి కదా. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ పాయింట్ ఆఫ్ very very important point that I get down and I'll try to listen to them. Not that I accept everything. I really enjoy talking to children. ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చేటప్పుడు we should be ready to take the information from the children also. This is called as active learning. దీన్నే మనం సిబిపి లర్నింగ్లో, సిబిపి వర్క్షాప్స్లో మనకి చెప్పేది. ఆ టీచర్ షుడ్ బి వెరీ వెరీ యాక్టివ్ ఇన్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా ఒక తీసుకోండి, మనకి అవుట్పుట్ లేకుండా మీరు ఇన్పుట్ ఇస్తారా? ఎవరు కదా. ఒక 1 రూపీ ఉందండి మీ చేతిలో, యూ వాంటెడ్ టు గెట్ సంథింగ్ అవుట్. సో 1 రూపీ ఏంటి? మన చేతిలో ఉన్న 1 రూపీ, దిస్ ఈస్ ద ఇన్పుట్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ సమ్వేర్. ఇన్వెస్ట్ చేసినాక మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? 1 రూపీకి 1 రూపీకి ఎంత వస్తుందో అంతే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, అవునా? అది అవుట్పుట్. 1 రూపీ ఇచ్చి మీరు 100 రూపీస్ అవుట్పుట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లల దగ్గర నుంచి? మీరు 100 రూపీస్ ఇవ్వండి, 100 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయండి. లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఎఫెక్టివ్గా క్వశ్చన్స్ అడగండి. యూ విల్ గెట్ ద ఆన్సర్స్. యూ క్యాన్ బి స్ట్రిక్ట్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్వేస్. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్స్. ఓకే children, I am always on your side. So any queries, any discussions, anything if you want to speak, I am ready to listen to you. But remember that the controlling meter is in my hand. I will increase and I will only decrease it. All the best for your future. Read well for your exams. So very soon you are going to start your examinations, PT2, soon after December 25th, Christmas. So be ready. All the best.